రేఖాపత్ర ఈ పేరు వినే ఉంటారు. పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలి ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన షేక్ షాజహాన్, అతని అనుచరులు హిందూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దోపిడీ గురించి ధైర్యంగా బయటకొచ్చి చెప్పిన ధీర మహిళ ఆమె. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సందేశ్ఖాలి అల్లర్ల విషయంలో ఆమె చూపిన ధైర్యానికి మెచ్చి నరేంద్ర మోడీ ఆమెతో స్వయంగా మాట్లాడి బాధితుల పక్షాన నిలబడమని 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సీటు ఇచ్చారు. బసీర్హాట్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేసిన రేఖాపత్ర పరాజయం పాలైంది. అయినప్పటికీ బీజేపీ ఈసారి రేఖాపత్రను పశ్చిమ బెంగాల్లోని హింగల్గంజ్ నియోజకవర్గం నుండి పోటీ చేయించింది. ఈ నియోజకవర్గం ఆమె పోరాటం సాగించిన సందేశ్ఖాలికి సమీపంలోనే ఉండటం విశేషం. ఈ పోటీలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 5,000కు పైగా ఓట్ల మెజారిటీతో రేఖాపత్ర విజయం సాధించింది. నిజానికి లోక్సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె ఇంటికి పరిమితం కాలేదు. సందేశ్ఖాలి బాధితుల తరపున నిలబడటమే కాకుండా హింగల్గంజ్ ప్రాంతంలోని సమస్యలపై నిరంతరం పోరాడారు. అందుకే మమతా బెనర్జీ పార్టీకి కంచుకోట అయిన హింగల్గంజ్లో రేఖాపత్ర విజయం సాధించింది. బెంగాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఆమె విజయం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది.